దేవుని యొక్క శక్తివంతమైన అద్భుతమైన వాగ్దానములను మనము విందాము. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గాయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనము. నేను ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతములు చేసేదను. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనము. రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. 86వ కీర్తన 17వ వచనము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనము. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనము. యెహోవా యందు నమ్మికముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనము. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. 115వ కీర్తన 12వ వచనము. నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెదను. 115వ కీర్తన 14వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనము.
నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందును విశ్వాసముంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనము. నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్ను ఎరిగి తిని. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. 103వ కీర్తన 5వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును గాక. 129వ కీర్తన 8వ వచనము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. 122వ కీర్తన 7వ వచనం. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. ఈ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనము.
నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీవు చేయు 55వ కీర్తన 22వ వచనం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనము. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండి భయపడొద్దు, దిగులు పడొద్దు. దినవృత్తాంతముల 1వ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. నేను నీకు సహాయము చేసేదను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 31వ కీర్తన 19వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. 130వ కీర్తన 7వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. 113వ కీర్తన 8వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
121వ కీర్తన 5వ వచనము. అలసిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనము. యెహోవా ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. 146వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 7వ వచనము. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనము. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58వ కీర్తన 10వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. 105వ కీర్తన 4వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనము. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము. దినవృత్తాంతముల 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 24వ వచనము. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము. నీ చేతి పనులన్నిటి విషయములోనూ నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనము. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము. మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము.
అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించదను. 34వ కీర్తన 6వ వచనము. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 25వ వచనము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనము. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనము. నీవు చేయుచున్న కార్యములను జాగ్రత్తగా, అప్పుడు నీ పనులన్నిటిలో నీవు విజయము కలుగును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనము. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. 77వ కీర్తన 14వ వచనం. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనము. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. 57వ కీర్తన 9వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 34వ కీర్తన 10వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. 34వ కీర్తన 18వ వచనము. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనము. నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం.
భయపడక సంతోషించి గంతులు వేయుము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనము. మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేను నీకు ముందుగా పోవుచు సరాలము చేసేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనము. ఏదియు నీకెంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనము. నేను నీకు తోడయుండెదను. మీ విరోధులకు విరోధినయుందును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 2వ వచనం. ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనము. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 8వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. 68వ కీర్తన 28వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. 73వ కీర్తన 24వ వచనం. నీ దేవుడే నీకు సహాయము చేయును. దినవృత్తాంతముల 1వ గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనము. దేవుడి వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియుడవైన తండ్రి, దయగలిగిన దేవా, శ్రేష్టమైన ప్రతి వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు మాకిచ్చిన వాగ్దానములన్నిటిని బట్టి మీకు వందనాలు. మీ వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మలను బలపరిచి, మీ వాక్యము చేత స్థిరపరిచి, మీ వాగ్దానములను మా పట్ల నెరవేర్చి, మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
నజరేయుడైన యేసు ఉన్నత